వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలను తమ బిడ్డగా చెప్పుకొచ్చారు. ఆమెకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు చింతామోహన్ చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా తిరుపతి ఎయిర్పోర్టుకు వస్తే పోయేవాణ్ణి కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు షర్మిల వచ్చింది కనుక ఆమెను సహృదయంతో ఆహ్వానిస్తున్నారని, ఆమెకు చాలా గౌరవం ఇస్తున్నామని అన్నారు. షర్మిలమ్మ మా బిడ్డ, మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకురాలు, ఆయన సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. నేను రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎయిర్పోర్ట్ వస్తే పోయేవాడిని కాదు. నిన్న వెళ్ళాను, నేను ఎయిర్పోర్ట్కి పోయి ఆయన రిసీవ్ చేసుకున్నాను. మరి అంతేకాదు, రాజశేఖర్ రెడ్డికి నేను ఒక ఫ్లెక్సీ పెట్టలా. నిన్న మొత్తం ఫ్లెక్సీలు వందల సంఖ్యలో నేనే పెట్టించా, నేనే ప్రింట్ చేయించా. ఈయన పోయి ఆయన చేత పోయి కనిపించా. కారణం ఏంటంటే, మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆ అమ్మ వచ్చింది, ఆదుకునేదానికి వచ్చింది. మేము ఆమెని చాలా చాలా గౌరవంగా, చాలా సహృదయంగా మేము ఆహ్వానిస్తున్నాం. రాత్రి 9 గంటల వరకు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా. రాజశేఖర రెడ్డి ఎన్నోసార్లు, వందల సార్లు వచ్చి ఉంటాడు, నేను అసలు పట్టించుకోలేదు. నేను ఆమెను సాదరంగా సాగనంపించి, అమ్మ హ్యాపీ ల్యాండింగ్ అని చెప్పి పంపించాను. మేము ఆమెను గౌరవిస్తున్నాం మనస్ఫూర్తిగా. నేను ఒకటి అనుకున్నాను, రాజశేఖర రెడ్డితో నాకు గ్యాప్ ఉంది, వాళ్ళ బిడ్డతో నాకేం చిన్న, నా కూతురుతో సమానం అని నేను ఆమెను చాలా గౌరవిస్తాను. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి కుటుంబం కాకుండా వేరే ఎవరు లేరు సార్? ఈమె కూడా ఉంది. మరి ఈమె ఎందుకు రాకూడదు? పెద్ద రిజన వాడి నుంచి వచ్చింది. పరిస్థితుల ప్రభావం. ఇంకేమైనా ప్రశ్నలు అడుగుతారా రాజుగారు? ఇంకొకటి ఏదన్నా అడగండి. సరే, నేను కావాలనే 10 గంటలకు పెట్టాను ఈరోజు. ఎందుకనంటే రాజధాని వార్త పోవటం లేదు జనాల్లోకి. అందుకొరకే నేను 11 గంటలంటే లంచ్ బ్రేక్లు ఎన్ని వస్తాయని చెప్పి ముందుగానే 10కే మొదలు పెట్టాను. మీకు శ్రమ ఇచ్చిందని క్షమించండి. మంచిదే, నమస్తే.